రైల్వే జాబ్ సాధించాలనే కసితో ఉన్న ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు మన ఏకే ఎడ్యుఫ్యూజన్ వేదికగా రాబోతున్న 2026 ఆర్ఆర్బీ టెక్నీషియన్ 6565 పోస్టుల కంప్లీట్ బ్రీఫింగ్ చూడబోతున్నాం. ఇది కేవలం పైపైన చెప్పే ఇన్ఫర్మేషన్ కాదు, ప్రతి చిన్న డీటెయిల్ను క్లియర్ కట్గా విశ్లేషించే పక్కా సెషన్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మన ప్రిపరేషన్ కూడా అంతే స్పీడ్గా ఉండాలి. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ మెగా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఏకే ఎడ్యుఫ్యూజన్ ద్వారా స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రిపరేషన్కి కావాల్సిన అల్టిమేట్ గైడెన్స్ అంతా ఇక్కడే దొరుకుతుంది. రైట్, ముందుగా మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. మొత్తం ఖాళీల లెక్కలు, ఇంపార్టెంట్ డేట్స్, గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి మధ్య ఉన్న తేడాలు, ఏజ్ లిమిట్, అలాగే ఫీజుల లాజిక్, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆఖరిగా మన అసలైన ఆయుధం సిలబస్. ఇవి మనం మాట్లాడుకోబోయే టాపిక్స్. నంబర్ 1, 6565 భారీ రైల్వే ఖాళీలు. ఇది రైల్వే ఆశావాహులకు నిజంగా ఒక జాక్పాట్ అని చెప్పాలి. అసలు ఈ భారీ సంఖ్య వెనుక ఉన్న ఆ మ్యాజిక్ నంబర్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఈ 6565 పోస్టులను 2 విభాగాలుగా విడదీశారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 కోసం 323, అలాగే గ్రేడ్ 3 కోసం ఏకంగా 6242 పోస్టులున్నాయి. ఇక్కడ అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే గ్రేడ్ 1 పోస్టులను డైరెక్ట్గా భర్తీ చేయటం. గతంలో ఇది కేవలం ప్రమోషన్స్ ద్వారానే జరిగేది, కానీ ఇప్పుడు నేరుగా ఎంట్రీ దొరుకుతోంది. ఇది నిజంగా గ్రేట్ అపార్చునిటీ. ఇక రెండో పాయింట్, ఇంపార్టెంట్ డేట్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రపంచంలో టైం అనేది చాలా కీలకం. అసలు మన టార్గెట్ ఎప్పుడు? కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. దరఖాస్తులు జూన్ 30న ఓపెన్ అవుతాయి, జులై 29, 2026న క్లోజ్ అవుతాయి. లాస్ట్లో చూసుకుందాంలే అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే చివర్లో ట్రాఫిక్ పెరిగి సర్వర్లు ఎప్పుడు క్రాష్ అవుతాయో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి ఓపెన్ అవ్వగానే వెంటనే అప్లై చేసేయడం చాలా బెటర్. టైమ్లైన్ చాలా క్లియర్గా ఉంది కదా, కానీ ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ ముగిసిన కేవలం 4-5 నెలల్లోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఆలోచించడానికి, టైంపాస్ చేయడానికి ఒక్క నిమిషం కూడా లేదన్నమాట. సరైన స్ట్రాటజీతో ఇప్పుడే బుక్స్ ముందు వేసుకోవాలి. మూడో ముఖ్యమైన పాయింట్కి వద్దాం, గ్రేడ్ 1 వర్సెస్ గ్రేడ్ 3. అసలు మనం దేనికి సూట్ అవుతాం, దేనికి టార్గెట్ చేయాలి? ఈ 2 గ్రేడ్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో సింపుల్గా చెప్పేస్తాను వినండి. గ్రేడ్ 1 అనేది లెవెల్ 5 జాబ్. దీనికి దాదాపు 50,000 రూపాయల వరకు గ్రాస్ శాలరీ వస్తుంది. అదే గ్రేడ్ 3 అయితే లెవెల్ 2 జాబ్. శాలరీ 35 నుంచి 40,000 దాకా ఉంటుంది. మరి జీతాల్లో ఇంత తేడా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి క్వాలిఫికేషన్స్లో కూడా తేడా ఉంటుంది కదా. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, గ్రేడ్ 1కి బీఎస్సీ, బీటెక్ లేదా డిప్లొమా లాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలి. అందులోనూ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకి ఇది పర్ఫెక్ట్. కానీ గ్రేడ్ 3కి అలా కాదు. జస్ట్ 10th పాస్ అయ్యి ఐటీఐ ఉంటే చాలు. ఒకవేళ ఐటీఐ లేకపోయినా ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీ క్వాలిఫికేషన్ బట్టి ఏది సెట్ అవుతుందో డిసైడ్ అయిపోండి. ఇక 4వ పాయింట్, చాలామంది అభ్యర్థులు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. అదే ఏజ్ లిమిట్, అలాగే ఫీజ్ రీఫండ్ లాజిక్. ఏజ్ లిమిట్ ఒకసారి చూస్తే గ్రేడ్ 1కి 18 నుంచి 33 ఏళ్లు, గ్రేడ్ 3కి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అఫ్కోర్స్ ప్రభుత్వ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్స్ ఉంటాయిలేండి. ఓబీసీ వాళ్లకి మరో 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ వాళ్లకి 5 ఏళ్లు వయస్సు సడలింపు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇక అప్లికేషన్ ఫీజుల లాజిక్ ఏంటో తెలుసా? జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకి ఫీజు 500 రూపాయలు. అందులో 400 రూపాయలు మీకు రీఫండ్ వస్తాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే మహిళా అభ్యర్థులకు ఫీజు 250 రూపాయలు. వాళ్లకా 250 పూర్తిగా వెనక్కొస్తుంది. కానీ ఇక్కడే అస్సలైన ట్విస్ట్ ఉంది. ఊరికే ఫామ్ నింపేసి ఎగ్జామ్ రాయకుండా వదిలేస్తే ఆ డబ్బులు వెనక్కి రావు. ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే అప్పుడే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఆ రీఫండ్ అమౌంట్ పడిపోతుంది. ఎగ్జామ్ రాయకపోతే రీఫండ్ రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 5వ పాయింట్, సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫైనల్గా ఆ జాబ్ చేతికి రావాలంటే ఎన్ని అడ్డంకులు దాటాలి? ప్రాసెస్ చాలా సింపుల్. 3 స్టేజెస్. ఫస్ట్ సింగిల్ సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అందులో సెలెక్ట్ అయితే రెండో స్టేజ్ డీవీ
అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. అది కూడా అయిపోయాక ఫైనల్గా మెడికల్ టెస్ట్. ఈ 3 స్టేజెస్ దాటేశారంటే ఇక రైల్వే జాబ్ మీదే. అయితే ఇక్కడ చాలా మందికి ఒక కామన్ డౌట్ వస్తూ ఉంటుంది. గ్రూప్ డీలో లాగా ఇందులో కూడా ఏమైనా రన్నింగ్ రేసులుంటాయా, ఫిజికల్ టెస్టులు ఏమైనా పాస్ అవ్వాలా అని. దానికి ఆన్సర్ ఏంటంటే అస్సలు అవసరం లేదు. ఇందులో ఎలాంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ ఉండనే ఉండదు. గ్రౌండ్లో పరిగెత్తాల్సిన పనే లేదు, బరువులు మోయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది నిజంగా ఒక అతిపెద్ద రిలీఫ్ అని చెప్పాలి. మీ ఫోకస్ అంతా చదువు మీదే పెడితే చాలు. ఇక ఆఖరిది, అన్నిటికంటే అతి ముఖ్యమైన 6వ పాయింట్, సిలబస్ అండ్ ప్రిపరేషన్. అసలు ఏ బుక్స్ ముందు పెట్టుకుని చదవాలి? ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. మీ ఫోకస్ మొత్తం మ్యాథ్స్, రీజనింగ్, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద మాత్రమే ఉండాలి. ఇక్కడ బంపర్ ఆఫర్ లాంటి అప్డేట్ ఏంటంటే సిలబస్ నుంచి జనరల్ నాలెడ్జ్ అంటే జీకేని దాదాపుగా తీసేసే ఛాన్స్ ఉంది. సో ఆ పెద్ద పెద్ద జీకే బుక్స్ బట్టి పట్టాల్సిన టెన్షన్ తప్పుతుందన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే 100% మీ ఫోకస్ మ్యాథ్స్, సైన్స్ మీదే ఉండాలి. ఒకే ఒక్క వ్రాత పరీక్ష, పైగా గ్రూప్ డీతో పోలిస్తే ఇందులో కాంపిటీషన్ కొంచెం తక్కువే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా ఎప్పుడూ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లోనే వస్తుంది. కాబట్టి ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ రైల్వే ప్రయాణాన్ని ఇక స్పీడప్ చేయాల్సిన టైం వచ్చేసింది. అస్సలు టైం వేస్ట్ చేయకండి. మన ఏకే ఎడ్యుఫ్యూజన్ అందిస్తున్న క్లాసులు, పాత క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మీకొక పర్ఫెక్ట్ గైడ్ లాగా పనిచేస్తాయి. కాంపిటీషన్లో ఎప్పుడూ ముందుండాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. సెషన్ ముగించే ముందు నాదొక చిన్న ప్రశ్న. మరి మీ టార్గెట్ ఏంటి? గ్రేడ్ 1నా లేక గ్రేడ్ 3నా? ఏదైనా సరే ఒకటే ఫిక్స్ అవ్వండి. పూర్తి డెడికేషన్తో ఈరోజే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఈ బ్రీఫింగ్తో మీకు నోటిఫికేషన్పై ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉండండి.